53వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. చదవండి. అన్యాయపు తీర్పు దొంగిన వాడై అతను కొనిపోబడను, అతడు నా జైలు అతకమ నిమిత్తం మొత్తపడను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. ఆయనను అతని తరము వారి ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? గమనించమంటే అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను. యేసు ప్రభువారిని సిలువకు అప్పగించక ముందు ఆయన అన్యాయపు తీర్పు తీర్చి సిలువకు అప్పగించారు. ఈ ఉదయకాలం ఆ సంగతి మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, అందుకని మీకు వందనాలు. ప్రభు చదువుకున్న వాక్యాలు దీవించండి. సిలువను గురించిన వార్త మనకు దేవుని శక్తి, నమ్మిన వారికి వెలుతరము కానీ నమ్మిన వారికి శక్తి. అంత మాత్రమే కాదు తండ్రి, అన్యాయపు తీర్పు నొందిన వాడుగా మా కొరకు ఈ లోకంలో సిలువ కొనుక్కోబడ్డారు. ఎలాంటి అన్యాయం జరిగిందనే సంగతులు కూడా ప్రభావ మేము చూడబోతుండగా మీకు వాక్యం ద్వారా నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మీరు మా కోసం చేసిన బలియాగం తలపోసుకొని మిమ్మల్ని ఆరాధించట్లో మీరే సహాయపడమని వచ్చిన వారు కూడా మీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యలో ఎవరి ఏర్పాటు నడిపించి మహిమ పొందమని, కరెంటు, మైకు, లైటు, లైవ్ సమస్తం కూడా మీ స్వాధీనించుకుని మహిమ పొందమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనము ఇలాగ రాయబడింది. యేసు ప్రభువారికి అన్యాయపు తీర్పు తీర్చారు. అతను అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనిపోబడును అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభువారు ఇక సిలువకు అప్పగించబడే ముందు రాత్రి ప్రభువారు గెత్సేమనే తోటలో ఉన్నాడు. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మరి యోధా గుర్తు చెప్పాడు, కానీ ఎవరు నేను ముద్దు పెట్టుకుంటాను ఆయనే అనే సంగతి చెప్పినప్పుడు మరి 30 వెండి నాణాలు కుదుర్చుకొని అవి తీసుకుని ప్రభువును అప్పగించడానికి ఆయన గెత్సేమనే తోటకు కనుక యోధా మిగతా వారు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత మరి రాత్రే యేసు ప్రభువుని ఎన్ని స్థలాలు తిప్పారో దేవుని వాక్యం మనం చూద్దాము. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు తీసుకొని పోయిరి. గమనించిన పై వచనాల్లో ప్రభు వారు గెత్సేమనే తోటలో ఉన్నాడు. ఆ తోటలో ఉన్నప్పుడు వచ్చారు. అక్కడ పట్టుకున్న తర్వాత ఆ పట్టుకోవడానికి వచ్చినటువంటి వారు అడుగుతున్నారు, కనుక మీరు ఎవరు వెతుకుతున్నారు అనేసి అడిగినప్పుడు మేము నజరేయుడైన యేసును అన్నాడు. అయితే యేసు అన్నాడు, నేనే ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ పడిపోయారు, ఆయన పట్టుకోలేకపోయారు. అయినప్పుడు ప్రభు స్వచ్ఛందంగా తను అప్పగించుకున్నాడు. అలా యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో పట్టుకున్న తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఎవరికి తీసుకెళ్లారంటే గమనించమంటే పూర్వం ప్రధాన యాజకుడైన అన్న ఎదురు తీసుకెళ్ళాడు. అన్న ప్రధాన యాజకుడు పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి పెద్ద అయింది కాబట్టి మొట్టమొదటి ప్లేసు అన్న ఎదురు తీసుకొని పోయాడు. అన్న ఎదురు తీసుకొని పోయినప్పుడు అదే మనం చదువుకున్నాము. 12వ వచనం చూడండి. అంతటి సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయేది. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కైపాకు మామ కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఎవరితో తీసుకెళ్ళాలంటే అన్న ఎదురు తీసుకెళ్ళినప్పుడు బహుశా ఆయన అంటాడు, ఇప్పుడు నేను కాదు ప్రధాన యాజకుడిని, నేను రిటైర్డ్ అయిపోయాను, ప్రస్తుతం ఎవరు మీ ప్రధాన యాజకుడు ఎవరు ఇప్పుడు కైపా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర తీసుకొని పోండి అన్నారు. కాబట్టి అన్న మరి పట్టుకొని వచ్చినప్పుడు ఇలా పట్టుకోవటం ఏంటి అని ఆయన కనీసం ప్రభు గురించి మాట్లాడినట్టుగా మనకు కనబడదు, కానీ మరి ఆయన తప్పించుకున్నాడు కనుక నాకు సంబంధం లేదు, ఇది మీరు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కైపా కనుక వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళి. కాబట్టి అక్కడ రాయబడుతున్న మాట ఏమన్నా ఆ సంవత్సరము 13వ వచనం. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కైపాకు మామ అన్నమాట. కానీ ఇప్పుడు నేను కాదు కనుక అని ఆయన తప్పించుకున్నాడు. కనుక ఆయన కూడా ఒక విధంగా అన్యాయ తీర్పు తీర్చినట్టుగా అన్న గురించి మనం చూస్తాం.
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అన్న గృహంలో నుంచి కైపా దగ్గర తీసుకుని పోతాడు. ఇది రెండో వ్యక్తి. మత్తయి సువార్త 26 అధ్యాయం. అన్న రిటైర్డ్ అయిపోయినటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన సంబంధం లేదన్నట్టు చెప్పిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఇప్పుడు రెండవదిగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన కైపా వద్దకు ఆయన తీసుకెళ్తున్నారు. మత్తయి సువార్త 26 అధ్యాయము మనం గమనించామంటే మత్తయి సువార్త 26 అధ్యాయము చూడండి 57 నుంచి. మత్తయి సువార్త 26 అధ్యాయము 57 నుంచి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. గమనించామంటే రెండవదిగా మనం గమనించామంటే రెండవ వ్యక్తి ఎవరంటే కైపా దగ్గర తీసుకెళ్ళారు కనుక కైపా దగ్గర. ఇప్పుడు కైపా ప్రస్తుతం ప్రధాన యాజకుడు కనుక ప్రధాన యాజకుడికి చాలా ఫుల్ పవర్స్ ఉంటాయి కనుక ఏది చెప్తే జరుగుతుంది. అలాంటిది ప్రధాన యాజకుడు ఒక్కడే కాదు కానీ ఒకరికి సభ ఉంది కనుక యూదుల యొక్క సభ సన్హెడ్ అనేటువంటి సభ ఉంది. దాంట్లో 70 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ముఖ్యమైన వ్యక్తి. అది మన సుప్రీం కోర్టు లాంటి అనమాట యూదులకి. కానీ ఇప్పుడు ఈ యొక్క కైపా ఉంటాడు. బహుశా నేను ఒక్కడే కాదు కనుక మా యూదులకి ఏముంది ఒక సభ ఉంది కాబట్టి వాళ్ళు తీర్మానం చేయాలని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే సభ ఎదురు పంపిస్తున్నాడు. కనుక మొట్టమొదటి ప్లేస్ అన్న నేను రిటైర్డ్ అయిపోయాను, ఇప్పుడు నేను లేను కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కైపా దగ్గరికి పంపన్నాడు. ఇప్పుడు కైపా ఏం చేశాడంటే ఇప్పుడు నేను కాదు కనుక నేను ఒక్కటే డిసైడ్ చేయలేను కాబట్టి ఇప్పుడు మాకు ఒక సభ ఉంది. ఏంటా సభ? సన్హెడ్ సభ, 70 మంది సభ్యులతో కొన్ని సభ. కానీ ఆ సభ దగ్గర తీసుకొని పోవడానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కైపా ఆ సభ ఎదురు పంపిస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఇది మూడవ వ్యక్తి కనుక మొదటిది అన్న, రెండవది కైపా దగ్గరకు వచ్చాడు, తీసుకొచ్చారు ప్రభువారిని. ఇవన్నీ రాత్రి జరుగుతుంది కనుక పట్టుకున్న తర్వాత రాత్రి తిప్పుతున్నారు అన్నమాట. మూడో వ్యక్తి మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులు పెద్దలను శాస్త్రులను మహాసభలందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించారు. కానీ ఇప్పుడు ఈ యొక్క సభ ఎదురు తీసుకొచ్చారు కానీ రాత్రి పట్టుకున్నారు కనుక అన్న గృహంకి వెళ్ళారు. అన్న కైపా దగ్గరికి పంపించాడు. కైపా ఏం చేశాడు? ఇప్పుడు మేం కాదు సభ ఉంది కాబట్టి మూడో ప్లేస్ ఏంటంటే సన్హెడ్ సభ కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి అని చెప్పేసి అక్కడ పంపించారు. కానీ ఇప్పుడు ఆ సభ ఎదురు తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆ సభ వాళ్ళు ఏం చేశారంటే మనం డిసైడ్ చేస్తే ఎలా అవుతుంది? ఇప్పుడు మనకు గవర్నర్ ఉన్నారు కనుక మనకి గవర్నర్ కాబట్టి గవర్నర్ దగ్గరికి పంపిస్తామని చెప్పేసి ఏం చేస్తున్నారు? 4వ ప్లేసు గవర్నర్ దగ్గరికి పంపించబోతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము సన్హెడ్ సభ గురించి ఇదే భాగము లోకాసు సువార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వచనాల్లో కూడా ఇదే సందర్భం ఉంటుంది కనుక సభ గురించి సన్హెడ్ సభ మార్కు సువార్త 15వ అధ్యాయంలోను లోకాసు సువార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వచనాల్లో కూడా ఈ సన్హెడ్ సభ ఉంటుంది. కానీ ఇప్పుడు మూడో ప్లేస్ ఇప్పుడు ఎక్కడ వచ్చారు? వాళ్ళు సన్హెడ్ సభ ఎందుకు వచ్చారు? ఈ సభ వాళ్ళు ఆలోచన చేసి కనుక తీర్పు చెప్పకుండా ఏం చేశారంటే ప్రస్తుతం గవర్నర్ ఉన్నాడు కాబట్టి గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. కానీ ఆయన ఏం చెప్తాడని చెప్పేసి ఇప్పుడు ఆ 4వ ప్లేసు గవర్నర్ దగ్గరికి పంపిస్తున్నారు. చూడండి ఆ మాట మనం గమనించామంటే ఈ సందర్భం మనం చూసినప్పుడు ఎక్కడ పంపించారంటే ఆయన ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయం చూడండి మొదటి వచనం చదువుకున్నాం కదా. మొదటి ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభలందరూ ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించింది. కనుక ఇదే సందర్భము మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోను లోకాసు సువార్త 23వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా ఉంటుంది. 4వ ప్లేసు పిలాతు దగ్గర తీసుకొని పోయారు. కానీ ఇప్పుడు పిలాతు ప్రస్తుతం అక్కడ ఎవరంటే ఆయన గవర్నర్ కనుక పిలాతు గవర్నర్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు పిలాతు దగ్గర తీసుకొని పోతే పిలాతు ఏమన్నాడు? చూడండి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినీ యేసును చంపించాలని ఆయన విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి పొంతి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించేది. కాబట్టి పిలాతుకు అప్పగించారు. పిలాతు ఏం మాట్లాడుతున్నాడు? లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము. కానీ ఇప్పుడు 4వ ప్లేసు 4వ వ్యక్తి పిలాతు దగ్గరికి పంపించారు. లోకాసు వార్త 23వ అధ్యాయం
లూకాసు వార్త 23వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి, మొదటి నుంచి నేను చదువుతున్నాను. మొదటి 7 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం మొదటి 7 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయేది. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరులకు పన్నివ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజు అని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగి. పిలాతుని యూదుల రాజువా అని ఆయన అడుగుగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పారు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుడు నాకు ఏ నేరము కనబడలేదని. అయితే వారిద్దరు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకును యోదయ దేశం అంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలీయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశం తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండెను. కానీ గవర్నర్ పిలాతు దగ్గర పంపిస్తా ఉంటే పిలాతు వారు మాట్లాడారు కనుక కొన్ని నేరాలు చేస్తారు, కొన్ని నేరాలు మోపారు యేసురావు మీద. మోపిన తర్వాత ఏమన్నారంటే ఈయన గలిలయ మొదలుకొని యెరూషలేము అంతటా కూడా ఈయన గలిబిలి చేస్తా ఉన్నాడు అని చెప్పగానే ఇతడు గలిలీయుడా అని ఆ మాట విని ఈ గలిలయ ప్రదేశం ప్రస్తుతము హేరోదు అధికారం కింద ఉంది కాబట్టి ఇప్పుడు తీర్పు ఎవరు చెప్పాలి? హేరోదు చెప్తాడని చెప్పేసి ఈయన కూడా తప్పించుకున్నాడు. అప్పుడు ఈయన ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? నెక్స్ట్ హేరోదు దగ్గర పంపిస్తున్నాడు. అంటే చూడు, ఇతడు కూడా అన్యాయం తీర్పి. కాబట్టి మొదటి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రభువు పట్టుకుని అన్నా దగ్గర తీసుకెళ్ళాడు. అన్న ఏమన్నాడు? నేను రిటైర్డ్ అయిపోయినట్టు ప్రస్తుతం ప్రధాన యాజకుడు కాయిపు ఆయన దగ్గర పొమ్మన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను ప్రస్తుతం ప్రధాన యాజకుడే కానీ మాకు ఒక సభ ఉంది కాబట్టి సభ నిర్ణయం చేయాలన్నారు. అతడు పంపించాడు, సరే సభకు పంపించారు. సభ వాళ్ళు ఏం చేశారు? మేము కాదు, మాకు గవర్నర్ ఉన్నాడు కాబట్టి ఆ గవర్నర్ ఎవరు? పిలాతుని ఆయన దగ్గరికి పంపించాడు. పిలాతు వాళ్ళు చెప్పిన మాట విన్న తర్వాత ఇతడు గలిలయ ప్రదేశం అని ఎప్పుడైతే అర్థమైందో ఈ గలిలయ ప్రదేశం అనేది నా అధికారం కింద లేదు, ఎవరి అధికారం కింద ఉన్నది? హేరోదు అధికారం కింద. కాబట్టి హేరోదు దానికి తిరిగి చెప్పాలని ఈ యొక్క పిలాతు హేరోదు దగ్గర పంపిస్తున్నాడు. చూడండి, హేరోదు దగ్గర పంపిస్తాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుంచి మనం గమనించామంటే 22 వచనాలు మనకి హేరోదే మనకు కనపడతాడు. లూకాసు వార్త ఇప్పుడు 5వ వ్యక్తి ఎవరంటే హేరోదు అని పంపిస్తున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా సూచక్రియను చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరను. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను. ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలవబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైన వస్త్రములను తొలగించి పిలాతు వద్దకు మరలా పంపాను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రులై ఉండి ఆ దినమునే ఒకరికొకడు మిత్రులై. కానీ హేరోదు యేసు రాగానే చూసి చాలా మిక్కిలి సంతోషించాడంట. ఈ మాట చూడగానే పాప నిజంగా మంచివాడమో హేరోదు అనుకుంటా, కానీ అందుకు కనుక ఏదో చాలా అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యకాలం చేస్తాడంట, చనిపోయిన లాజరు లేపాడంట, గుడ్డివాళ్ళు లేపాడంట. కానీ విని అన్నాడు. విని ఇప్పుడు ఏం చేస్తాడంటే కనుక కొన్ని చాలా ప్రశ్నలు వేస్తా ఉంటే యేసు ప్రభు వారు ఒక్క ప్రశ్నకు కూడా హేరోదుకి జవాబు ఇవ్వలేదు. ఇంకా ఏమంటాడు యేసు ప్రభు వారు హేరోదు గురించి మత్తయి సువార్తలో మీరు ఆ నక్కతో చెప్పండి పోండి అంటాడు. హేరోదు గురించి ఏమంటాడంటే నక్క అని మాట్లాడతాడు ప్రభు. కాబట్టి ఇతను మంచి ఉద్దేశంతో కాదు కానీ యేసు ప్రభువుని అపహరించాలని, తృణీకరించాలని, అవమానపరచాలని కనుక చాలా ప్రశ్నలు వేశాడు. అయితే ప్రభు ఒక్క ప్రశ్న కూడా అతనికి జవాబు ఇవ్వలేదు. తిరిగి ఏం చేశాడంటే మళ్ళీ ఇతను నేను కాదని చెప్పేసి మళ్ళీ ఎక్కడ పంపించాడంటే ఇతన్ని మళ్ళీ పిలాతు దగ్గర. కానీ ఇప్పుడు ఆరో వ్యక్తి మళ్ళీ ఎవరికి పోతున్నాడు? పిలాతు దగ్గరికి పోతున్నాడు. అప్పుడు దాకా హేరోదు తర్వాత పిలాతు ఇద్దరు కూడా శత్రులు అన్నట్టు, ఒకరంటే ఒకటి పడదు. కానీ ఇప్పుడు యేసుని సిలువేయడానికి ఇద్దరు ఏమైపోయారంట? ఇద్దరు మిత్రులు. యేసు వారికి సిలువ శత్రుత్వాన్ని ఏం చేసింది చెప్పండి? శత్రుత్వాన్ని తొలగించింది. అది యేసు వారి యొక్క సిలువ శక్తి ఎంత గొప్పదంటే ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేసింది ఆయన సిలువ. కాబట్టి ఆ సిలువను బట్టి ఇప్పుడు సిలువ ద్వారా ఇద్దరు మిత్రులు అయ్యారు ఆయన బలిగా అర్పించబడడం ద్వారా. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి
పిలాతు దగ్గరికి ఆయన పంపించాడు. పిలాతు దగ్గర పంపిస్తే పిలాతు ఏం చేశాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇది 6వ ప్లేస్ కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం గమనించామంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 15 నుంచి 26 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15 నుంచి 26 వచనాలను చదువుదాము. 15 నుంచి జనులు కోరుకున్న ఖైదీని పండుగలు విడుదల చేయక అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడు ఖైదీ చెరసాలలో ఉండేది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు? బరబ్బనా లేక పీస్తరపడిన యేసునా అని వారు అడిగారు. ఇలాని వారు అసూయ చేత ఆయన అప్పగించినని అతడు ఎరిగి ఉండేను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు కనుక ఆయనను గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడుతుందని అతని ఎదుకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించి, ఈ అధిపతి ఇద్దరిలో నేను ఎవరు విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారు అడగగా వారు బరబ్బనే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడ్డ యేసును ఏమి చేయుదునని వారు అడిగినప్పుడు సిలువేయమని అందరూ చెప్పారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేస్తుందని అడుగ్గా వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమేత చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంలో గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండదు కాకని. అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కాడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించారు. కానీ ఏం జరిగిందంటే మళ్ళా తిరిగి 6వ ప్లేసు గవర్నర్ అని పిలాతు దగ్గర తీసుకొచ్చాడు. పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేసేది అలవాటు ఉంటుంది. కనుక ఎవరిని విడుదల చేయాలి? కనుక బరబ్బను విడుదల చేయాలనుకుంటున్నాము. బరబ్బా కావాలా యేసు కావాలా? ఎవరిని విడుదల చేయాలంటే వాళ్ళు ఏమన్నారు? బరబ్బాని మాకు విడుదల చేయను. మరి యేసుని ఏం చేయాలంటే సిలువేయమని కేకలు వేశారు. ఈలోపు పిలాతు భార్య ఒక ఉత్తరం రాసి పంపించింది. ఏమంటే, నువ్వు జాగ్రత్త, నీ ముందు ఉన్నటువంటి వ్యక్తి నీతిమంతుడు, ఆయన ఏ దోషము లేదు కనుక ఆయన విషయంలో తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి పిలాతు భార్య ఒక ఉత్తరాన్ని కూడా పంపించినట్టుగా మనం చూస్తాం. అది చదువుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన గ్రహించాడు. కనుక పిలాతు 3 సార్లు ఆయన దోషం లేదని చెప్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషం లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషం లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషం లేదు. అంటే నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు అని చెప్పాడు. నీతిమంతుడు అన్నప్పుడు దోషం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తిని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకుండా నీళ్ళు తీసుకుని చేతులు కడుక్కొని మీ ఇష్టం, నేనైతే నిరపరాధిని, మీరేం చేస్తారు చేసుకోండి పండి అని చెప్పేసి ప్రజలకు యూదులకు అప్పగించాడు పిలాతు. కాబట్టి ఇది ఎంత అన్యాయపు తీర్పు, ఎంత ఘోరమైంది. కాబట్టి తప్పు లేదన్నప్పుడు, జ్ఞానం లేదన్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తిని విడుదల చేయాలి కదా, స్వతంత్రంగా చేయాలి కదా. అలాంటి పని చేయకుండా ఆ యూదులకు అప్పగించాడు. కాబట్టి పిలాతు కూడా యేసు వారికి న్యాయమే జరిగించాడు. కాబట్టి మొదట అన్నాను చూస్తాము. అన్నా దగ్గర నుంచి 2వ ప్లేసు కైపా దగ్గరికి వచ్చాడు. కైపా నుంచి 3వ ప్లేసు సన్హెడ్రిన్ సభ చెప్పుకున్నాం. కనుక అన్న ఎవరు? అన్న రిటైర్డ్ అయిన పూర్వ ప్రధాన యాజకుడు. కైపా ఎవరు? 2వది ప్రస్తుత ప్రధాన యాజకుడు. 3వదిగా సన్హెడ్రిన్ సభ దగ్గరికి వచ్చాడు. సభ వాళ్ళు ఏం చేశారు? మేము కాదు, ఎక్కడికి పోవాలి? గవర్నర్ దగ్గరికి పోవాలి. పిలాతు దగ్గరికి పంపించారు. కనుక 4వది ఆ పిలాతు ఏం చేశాడు? కనుక ఇతను నా అధికారం కింద లేడు, గల్లే దేశం అనే దేశం అనేది హేరోదుకు అధికారం కింద కాబట్టి హేరోదుకు పంపిపోమని అక్కడ పంపించాడు. 5వది హేరోదు ఏం చేశాడు? మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరే పంపించాడు. పిలాతు కూడా అన్యాయం తీర్చాడు. చివరికి తండ్రి అయిన దేవుడు కూడా, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు కూడా ఏమన్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. తండ్రి అయిన దేవుడు కూడా విడిచిపెట్టాడు యేసు ప్రభువుని మన కోసం. పేతురు రాసిన 1 పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23-24 చదువుకుంటాము. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను
అప్పగించుకొనెను. మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపలను మ్రాని మీద మోసికొనెను. కానీ 23 చూస్తాము, ఆయన దూషించబడుతున్నాడు, దూషించలేదు, శ్రమపట్టబడుతున్నాడు, ఆయన కూడా బెదిరించబడుతున్నాడు. తర్వాత న్యాయముగా తీర్పు తీసి దేవుడు అప్పగిస్తాడు. దేవుడు న్యాయం తీరుస్తామని దేవుడికి అప్పగించుకుంటే దేవుడు కూడా ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. యెషయా 53 చూడండి. తండ్రిని దేవుడికి అప్పగించుకుంటే తండ్రిని దేవుడు కూడా ఏం చేశాడంటే అతను నలుగొట్టడానికి అప్పగించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా 53:10 అతను నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతని వ్యాధి కలిగజేసెను, అతను తను తానే అపరాధ పరిహారాన్ని బలి చేయగా అతని సంతానం చూచును, అతని దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. కనుక తండ్రి దేవుడు కూడా యేసు ప్రభువుని నలుగొట్టడానికి అప్పగించాడు. కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్దేశం ఉంది, అది సఫలం చేయాలి. ఏంటి తండ్రి యొక్క ఉద్దేశము? యావత్ మానవాళి పాప పరిహారం కొరకై నా కుమారుని పంపిస్తాను, ఈ కుమారుని యొక్క రక్తము ద్వారా ప్రజలందరి పాపం పరిహారము కావాలి. తండ్రి దేవుని యొక్క ఉద్దేశము అది. తండ్రిని దేవుడు సంకల్పించాడు, యేసు ప్రభువుని అది నెరవేరుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి అర్థంగా తండ్రి దేవుడు కూడా యేసు ప్రభువుని నలుగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే శిలువలో కేకేస్తాడు కదా, కనుక ఏలి ఏలి లామా సబాక్త అంటాడు. అంటే నా తండ్రి నన్నేల చెయ్యి అంటే తండ్రి దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. కారణం అంటే లోక కళ్యాణం నిమిత్తమై, లోక పాప పరిహారం నిమిత్తమై తండ్రి దేవుడు కూడా తన కుమారుడిని మన కోసం వారికి అర్పించడానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా మరి ఈ 7 వ్యక్తులు మనం చూసినప్పుడు 6 వ్యక్తులు 6 స్థలాలు తిప్పారు. చివరికి తండ్రి దేవుడు కూడా యేసు ప్రభువుని అప్పగించడానికి ఆయన ఇష్టపడారు. తన సొంత కుమారుని మనకి అనుగ్రహించాడు. అది రోమపత్రిక 8వ అధ్యాయం. కానీ రోమపత్రిక 8వ అధ్యాయము మనం గమనించామంటే తండ్రి దేవుడు తన సొంత కుమారుని అన్యాయమైనప్పుడు కూడా మన పాపం కోసం, మన పరిహారం కోసము తన కుమారుని అప్పగించినట్లుగా మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో వాడు సమస్తం మనకెందుకు అనుగ్రహం. కాబట్టి తన సొంత కుమారుని ఆయన సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ ఇప్పుడు యేసు ప్రభువారి సిలువ యొక్క ముందు తిప్పబడ్డ వ్యక్తులు ఆయా ప్రదేశాలు తిప్పారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు తిప్పిన తర్వాత ఏం చేశారంటే చివరికి యేసు ప్రభువారికి అన్యాయపు తీర్పు తీర్చారు. ఎట్లా అన్యాయపు తీర్పు తీర్చారు కూడా ఒక 7 సంగతులు మీరు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటిది జడ్జిమెంట్. తీర్పు తీర్చాలంటే, జడ్జిమెంట్ ఇవ్వాలంటే మొదట ఏం చేయాలంటే, మొదట జ్ఞాపకం చేసుకోవాలి. జడ్జిమెంట్ మొట్టమొదటిగా మనం ఇవ్వాలి అంటే మొదట చేయవలసిన మొదటి పని ఏంటంటే ముందుగా నేరం మోపాలి. మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? ముందుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయకూడదు. ఏం చేయాలి? మొట్టమొదటిగా పోలీసులు ఏం చేస్తారు? మొట్టమొదటి ఫోన్ చేసి పిలుస్తారు అన్నమాట. కంప్లైంట్ ఇవ్వగానే ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు రావాలి అంటారు. ఎందుకంటే అవి ఎందుకు సార్ అంటే పలానా నేరం మీ మీద మోపబడిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక నోటీస్ ఇవ్వాలి. దానికి వచ్చినప్పుడు వాళ్ళు పోయి కలవాలన్నమాట. కానీ యేసు వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన గెచ్చిమన్న తోటలో ఉంటూ వచ్చి డైరెక్ట్గా పట్టుకుంటున్నారు. అంటే డైరెక్ట్గా పట్టుకోవడం అనేది ఇది గొప్ప అన్యాయం. చూడండి, ఏదైనా ఒక బిల్డింగ్ కొలగొట్టాలనుకోండి, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు దానికి ఏం చేస్తే మొట్టమొదటి ఒక నోటీసును జారీ చేస్తారు. మీరేం చేయాలి? ఇది ఖాళీ చేయాలి, తీసేస్తామని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాలి. అదేవిధంగా ఉన్న పార్టీ వచ్చి కొలగొట్టారనుకోండి, దాన్ని ఏమంటారు? అది అన్యాయం కదా. యేసు వారు కూడా ఆయన ముందుగా ఆయనతో మాట్లాడాలి కదా, మాట్లాడకుండా డైరెక్ట్గా పోయి ఒక దొంగను పట్టుకున్నట్టుగా కత్తులతో గుదిలతో ఆయన పట్టుకుంటారు. అది వారు అంటాడు, ఎందుకు ఎలా వచ్చారు? కత్తులతో గుదిలతో ఎందుకు వచ్చారు? నేను రోజు మీ మధ్య ఉన్నాను కదా అని ప్రభు మాట్లాడతారు. అంటే ప్రభు వారికి అన్యాయం తీర్పు తీర్చారంటే మొదట మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మీద జ్ఞానం మోపకుండా డైరెక్ట్గా పట్టుకుంటున్నారు కనుక. అందుకే ఒక వ్యక్తిని డైరెక్ట్గా పట్టుకోవడం అనేది ఇది అన్యాయం. డైరెక్ట్గా పట్టుకుని పోయి జైలు పెట్టడం అనేది అన్యాయం. ముందుగానే చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, చేసిన జ్ఞానం ఏంటో, మోపబడి జ్ఞానం ఏంటో అవి తెలియచేయాలి. అలా చెప్పకుండా యేసు వారు పట్టుకుంటారు. కాబట్టి ఇది మొట్టమొదటిది, ఇది అన్యాయం తీర్పు తీర్చారని మనకు జ్ఞాపకం అవుతుంది. రెండవ సంగతి మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క సభవాళ్ళు కనుక. రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, సభ వాళ్ళు ఏం చేశారంట? రాత్రికి రాత్రే తీర్పు చేశారు. సభ వాళ్ళు రాత్రికి రాత్రే ఏం చేశారంటే సిలువేడికి అప్పగిస్తున్నారు.
చూడండి, ఏ రాత్రి అయినా కోర్టులు పనిచేస్తాయా? కనుక కొన్నిసార్లు పనిచేస్తాయి. ఎప్పుడంటే ఆ వ్యక్తి మరణశిక్ష పడుతుంది అన్నప్పుడు, కనుక నెక్స్ట్ మరణశిక్ష అమలు అయిపోయింది అన్నప్పుడు తప్పించడానికి అవకాశం ఉందని పని చేయడానికి, ఒక తప్పించడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, రాత్రికి రాత్రే. కనుక ఏ జడ్జిమెంట్ కూడా ఒక రాత్రికి రాత్రే రాదు. చూసారా, కొన్ని తీర్పులు కొన్ని సంవత్సరాలు పడతాయి. కనుక కోర్టుకు వెళ్ళామంటే మనకు అర్థమవుతుంది కదా. కనుక 7 సంవత్సరాలకి కేసులు తేగటం, అర్థమైందా? కనుక కోర్టుకు వెళ్ళినటువంటి కేసు అంత ఈజీగా వచ్చే జడ్జిమెంట్లు సంవత్సరాలు పడుతుంది. అట్లాంటి ఇప్పుడు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రే తీర్పిచ్చేశారు. అంటే ఇదేం తీర్పు చెప్పండి, ఇది అన్యాయం. కాబట్టి అంటే ఒక రాత్రి ఎట్లా అర్థమవుతుంది? ప్రతివాది వినాలి కదా, తెలుసుకోవాలి కదా. అలా తెలియకుండానే రాత్రికి రాత్రే తీర్పు చెప్తున్నారంటే ఈ సభ వాళ్ళు. ఇది రెండవదిగా ప్రభువు చేసిన అన్యాయం. మొదటిది, జ్ఞానం మోపకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారు, అలా చేయకూడదు, అది అన్యాయము. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే రాత్రికి రాత్రే సభవాడు కూర్చొని ఆలోచించి మరి జడ్జిమెంట్ ఇస్తున్నారు చిలివేయడానికంటే, ఇది కూడా అన్యాయమే. మూడో సంగతి ఆలోచించినప్పుడు, మూడవ సంగతి, శిక్ష వేయక ముందు ఏం చేయాలంటే అతని పక్షంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. తను ఏ వ్యక్తిని నిలబెడతాడో అతను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వాలి. కనుక అతని పక్షాన్ని ఎవరు మాట్లాడతారు అనే సంగతి కూడా అతనికి అవకాశం ఇవ్వాలి. కానీ యేసు పక్షంగా మాట్లాడటానికి ఎట్లాంటి అవకాశం ఆయనకు ఇవ్వలేదు. కనుక ఆయన అడగలేదు. కనుక ఆయనకు అలాంటి ఆప్షన్ లేదు. కనుక నీవేమైనా చెప్తావా అని అడగలేదు. కనుక అలాంటిది అది కూడా అన్యాయమే కదా. ఒక వ్యక్తి ఒక వాది ఉన్నాడు, ప్రతి వాది కూడా వినాలి కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళ సంగతి ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాం? రెండు వాళ్ళు వినాలి కదా. అట్లాంటి ప్రభు వారికి అట్లాంటి అవకాశం లేదు. అంటే ప్రభు పక్షంగా మాట్లాడటానికి అవకాశము కల్పించలేదు. కాబట్టి ఇది కూడా మనకి అన్యాయంగానే జ్ఞాపకం చేయబడుతుంది. అలాగని సిలువ వేశారు. కనుక మూడవది. ఇక నాలుగవది చూసినప్పుడు, ఒక వ్యక్తిని సిలువ వేయాలంటే, జడ్జిమెంట్ ఇవ్వాలంటే కనీసము 2-3 సాక్షులు ఉండాలన్నమాట. 2-3 సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఏం చేశారు, యేసు వారి గురించి మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం, జడ్జిమెంట్ ఇవ్వాలంటే, తీర్పు ఇవ్వాలంటే కనీసము ఒక 3-4 సాక్షులు ఉండాలి. కనుక సాక్షుల యొక్క సాక్ష్యాలు తీసుకుని సిలువ వేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎట్లాంటి సాక్షులు తీసుకున్నారంటే, ఆ సాక్షులు ఎట్లా ఉన్నారంటే మార్కు సువార్త 14వ అధ్యాయం మనం గమనించామంటే 56 నుంచి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము చూడండి, 56 నుంచి నేను చదువుతున్నాను. మార్కు 14:56, 55 కూడా. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపించాలని ఆయన మీద సాక్ష్యము వెదకిలేదు కానీ ఏమీ వారికి దొరకలేదు. కానీ ఇప్పుడు ఆయన చంపాలంటే సాక్ష్యం ఉండాలి ఏదన్నా. కానీ ఆ సాక్ష్యం కోసం ఎదుగుతున్నారు కానీ ఏమీ దొరకలేదంట. అందుకేం చేశారు, 56 చదవండి. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యం ఒకదానికి ఒకటి అదన్నమాట. అనేకులు తీసుకొచ్చారు, మీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి. కానీ అబద్ధ సాక్ష్యాలు చెప్పించారంట యేసు వారి మీద. అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు అవి ఒకదానికొకటి అంటే పుస్తకాలు సరిపోలేదు. అంటే కొన్నిసార్లు కొంతమంది అబద్ధము అతికినట్టుగా చేస్తారన్నమాట. ఉదాహరణ, అన్నయ్య సప్పిరాళ్ళు కనుక ఇద్దరు భార్య భర్తలు. పేతురు అడుగుతాడు, ఇంతకీ అమ్మారు భూమిని అంటే ఆయనకు ఆయన అనిపోయాడు ఆల్రెడీ. కానీ అన్నయ్య ఆయన తెలిసి పాపం ఇంతకీ అంటుంది. అబద్ధం అతికినట్టుగా చెప్పింది ఏం కూడా సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అబద్ధం చెప్పారు కానీ చెప్పండి, అబద్ధాలు ఏం జరగలేదంటే ఒకదానికి ఒకటి కూర్చోవాలి, కూర్చో. కానీ గమనించామంటే ఒకదానికి ఒకటి సరిపడలేదు. కనుక అంటే అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు. కాబట్టి ఇది కూడా అన్యాయం. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం అనేది కూడా అన్యాయంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇక 5వ సంగతి, ప్రభు అన్యాయ తీర్పు అని చెప్పడానికి నేరం ఎవరు మోపాలి? ఎవరన్నా ఒక వ్యక్తి మీద ఇతరులు మోపాలి నేరం వచ్చి. కానీ సభ వాళ్ళే నేరం మోపుతున్నారు. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు మీరు నేరం మోపడం ఏంటి? కనుక వేరే వాళ్ళు మోపాలి కదా నేరము. కనుక ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళు మోపాలి కదా. వాళ్ళు మోపకుండా నేరము సభ వాళ్ళే నేరం మోపుతున్నారు. ఇలా చేసామంట కదా, అలా చేసామని మాట్లాడుతున్నారంటే కనుక సభ వాళ్ళే నేరం మోపడం అనేది అన్యాయం. కాబట్టి సభ వాళ్ళు తీర్పు చెప్పాలి. ఎట్లా తీర్పు చెప్పాలి? ఇద్దరు ఒకరి మీద ఒకరు నేరం మోపుకున్నప్పుడు అప్పుడు సభ వాళ్ళు ఆలోచించి న్యాయం చెప్పాలి. కానీ సభ వాళ్ళు ఏం చేశారంటే సభ వాళ్ళే నేరం మోపారు. ఇది ఎంత అన్యాయం. కాబట్టి ఈ తీర్పు ఇచ్చేవాడే న్యాయం మోపడం అనేది అన్యాయంగా మనకు కనబడుతుంది. అది యేసు వారి మీద ప్రధానంగా మోపబడిన నేరాలు ఏంటి? ఏమి నేరాలు మోపారు చూడండి. మత్తయి సువార్త ఆయన మీద యేసు వారి మీద మోపిన నేరాలు ఏమేమి చేశాడని చెప్పారు ఆయన మీద. మత్తయి సువార్త 27వ అధ్యాయం,
మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం గమనించమంటే, మత్తయి సువార్త ఆయన మీద మోపిన నేరాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, క్షమించండి 61వ వచనం. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 61వ వచనం. 26 61 చదువుదాం. 61. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాను అనేది. ఇది మొదటి నేరం. ఈయన మన దేవాలయం ఉంది కదా, యూదులకి దేవాలయం ఎంత పవిత్రమైంది. అట్లాంటి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్ళా దాన్ని కడతానని చెప్పాడు అని ప్రభు గారు నేరం మోపారు. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి ఆ దేవాలయము? యేసు వారి దేహం అనే దేవాలయం. అది సమాధిలో ఉంటుంది. 3వ తరగతి తిరిగి లేస్తానని చెప్పింది. నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతావా? ఈ దేవాలయం ఎంతకాలం కట్టారంట ఆ దేవాలయాన్ని వాళ్ళు? చెప్పండి, ఎంతకాలం కట్టారు? యోహాను సువార్త ఎన్ని రోజులు? 3 రోజులు కట్టారా? యోహాను సువార్త 46 సంవత్సరాలు కట్టారు ఆ దేవాలయాన్ని. వాడు ఎన్ని సంవత్సరాలు అంట? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ దేవాలయం ఎంతకాలం కట్టారంటే వాళ్ళు? యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. 20 చదవండి. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీ 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన శరీరమందు దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. చాలా గమనించండి. ఎన్ని సంవత్సరాలు కట్టారంటే ఆ దేవాలయాన్ని వాళ్ళు? 46 సంవత్సరాలు కట్టారు. ఇది పూర్తి అవడం 40 సంవత్సరాలు బయట తమాషన 3 లెక్క కడతాం అని చెప్పేసి నేరం మోపారు. కానీ యేసు చెప్పింది ఈ భౌతికమైన దేవాలయం కాదు, ఆయన శరీరమైన దేవాలయం. ఇప్పుడు దీన్ని మీరు పడగొడతారు, చంపుతారు, సమాధిలో పెడతారు, 3 రోజులు తిరిగి లేస్తానని చెప్పి నాకు అర్థం కాక మొదటి నేరం ఏం మోపారంటే దేవాలయాన్ని పడగొట్టి. మనం ఎంత కష్టపడి కట్టాం, 40 సంవత్సరాలు అట్లాంటిది 3 రోజుల్లో కడతాడంటే అనేది మొదటి నేరం. 2వ నేరం ఏం మోపారు ఆయన మీద? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ నేరం. మొదటిది దేవాలయం వచ్చిన నేరాన్ని మోపారు. 2వది మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త యేసు ప్రభువారి మీద మోపిన 2వ నేరం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం చదవండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవగల దేవునితో నీకు ఆనబెడుతున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే అన్నాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడువా అది మాతో చెప్పు అని అంటా ఉంటే యేసు అన్నాడు, నువ్వు అన్నట్టే. అంటే అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అని దేవదోషం చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు అని అని చెప్పేసి 2వ నేరం ఏంటంటే ఇతడు దేవుని కుమారుడు చెప్పుకున్నాడు అని 2వ నేరం మోపారు. అందుకే ఏమన్నారు చూడండి, 65వ వచనం, 64 కూడా. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపాసన కూర్చుండటయు ఆకాశ మేఘాడ వచ్చినయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చెప్పుకొని, వీడు దేవదోషణ చేసిన కనుక మనకి సాక్షాత్ పని ఏమి? ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుందని ఆయన అడిగాను. రెండవ నేరం ఏంటంటే దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. యేసువారు ఎవరంట? దేవుని. నిజంగా దేవుని కుమారుడా కాదా? దోష చెప్పింది మరేదో లోకం 1:35లో పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు బట్టి ఆయన దేవుని కుమారుడు వచ్చాడు. యూదులు దాన్ని గ్రహించలేక నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు? యోసేపు కుమారుడు కదా, మరి కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా, కానీ సహోదరులు మాతో లేరని యేసు ప్రభువారిని అలాగున మాట్లాడాడు. కనుక వడ్లవాని కుమారుడు, యేసేపు కుమారుడు, మరి కుమారుడు, మనిషి కుమారుడు, ఇలాగా నువ్వు మనుషులు పుట్టావని ఇలాగ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆయన దేవుని కుమారుడు నమ్మలేకపోయారు. అర్థమైందా? కాబట్టి 2వ నేరం ఏంటంటే నువ్వు దేవుడి కుమారుడు చెప్పుకున్నావు కాబట్టి నేను చంపుతాం. ఇది 2వది. మొదటిది ఏంటి? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పిన మొదటి నేరం. 2వ నేరం వచ్చేసి ఏంటంటే ఆయన దేవుని కుమారుడు చెప్పుకున్నందుకు గాను 2వ నేరాన్ని మోపారు. 3వ నేరం ఏంటి? లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే లూకాసు వార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాము. లూకాసు వార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక్కడ 2 నేరాలు మోపారు.
చదవండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయేది. రెండు చూడండి. ఇతడు మా జనమును తిరగబడా ప్రేరేపించుచు కైసరుకు పన్నివద్దనియు తానే క్రీస్తుని ఒక రాజుని చెప్పగా మేము వింటుమని ఆయన నేరము మోపసాగు. మూడో నేరం ఏంటంటే ఇతడు మా జనమును తిరగబడని ప్రేరేపిస్తున్నాడు. గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయమని చెప్తున్నాడు, కానీ రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు అని మూడవ నేరాన్ని మోపారు. కాబట్టి యేసుప్రభువు వారు ఎక్కడ కూడా మరి గవర్నమెంట్ మీద ఆయన తిరుగుబాటు చేసినట్టుగా మనకి చెప్పబడు. కానీ మూడవ నేరం ఏమని మోపారంటే ఇతడు మా జనములు తిరగబడండి, గవర్నమెంట్ మీద తిరగబడని చెప్పేసి తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడని మూడవ నేరాన్ని మోపారండి. మొదటిది ఏంటి? దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతాం. రెండవ నేరం ఏంటి? దేవుని కుమారుడు చెప్పుకున్నాడు. మూడో నేరం ఏంటంటే ప్రజలందరూ కూడా చేస్తాడు, ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు, తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు. యేసుప్రభువు ఎక్కడో కూడా ఆయన తిరుగుబాటు చేయాలి, ఆయన సమాధానం ప్రకటించాడే కానీ కనుక ఎక్కడ కూడా తిరగబడమని యేసుప్రభువు తిరగబడమని చెప్తే ఈరోజు మన అందరి చేతిలో బైబిల్ ఉండేవి కాదు. ఏముండేవి? భక్తులు ఉండేవి. అన్న చెప్పండి, ఏముండేవి? మీరు కూడా తిరగబడదంటే బైబిల్ ఉండేవి కాదు. క్రైస్తవులు ఏముండాలి? భక్తులు ఉండాలి. కనుక యేసు ఎక్కడ తిరగబడమని చెప్పాలి. అందుకే ఆయన మలుకనేవాడు చెవి జరిగితే ప్రభు ఏమన్నాడు? నీ కత్తి నీ వరల పెట్టుకో, కత్తి పట్టుడు కత్తి చేతనే వాడు నశిస్తానంటే ప్రభు కత్తి తీసుకోమని చెప్పలేదు, కనుక సాత్వికాన్ని చెప్పాడు, కనుక ప్రేమించమని చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళేది నేరం మోపుతాంటే ఇతడు జనములు తిరుగుబాటు చేపిస్తున్నాడు గవర్నమెంట్ మీదని మూడవ నేరాన్ని మోపారండి. నాలుగవది ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. కైసరుకు పన్నీయవద్దనియు కైసరుకు పన్నీయవద్దు తానే క్రీస్తుని ఒక రాజుని చెప్పగా మేము వింటిమని ఆయన ధ్యానం మోపసాగు. 4వ ధ్యానం ఏంటంటే పన్నులు కట్టవద్దంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్కి ఏం కట్టవద్దంట? పన్నులు కట్టవద్దని చెప్పాడు కాబట్టి ఇతను చంపండి, కనుక అని 4వ ధ్యానాన్ని మోపారండి. యేసుప్రభువు వారు కైసరికి పన్ను కట్టవద్దని చెప్పాడా? ఒకసారి అడిగారు, మీ బోధకుడు పన్నులు కట్టడేంటి అన్నప్పుడు ఆయన పేతుని పిలిచి నువ్వు సముద్రానికి వెళ్ళు, ఇది మత్తయి 27వ అధ్యాయం, గాలానికి వెళ్ళి గాల వేయి, ఏమవుతుందంటే ఒక చేప పైకి వస్తుంది, దాంట్లో ఏమంటే షెకేలు నాటి ఉంటుంది, నీకోసం నా కోసం ఏం కట్టమన్నాడు? పన్ను కట్టమన్నాడు. కనుక పన్ను కట్టమని అడిగినప్పుడు మనకు అభ్యంతరం ఉండకూడదు. మన కుమారులు స్వతంత్రమే, కానీ మాకు అభ్యంతరం ఉండకుండా మన పన్నులు కట్టాలని ప్రభు నేర్పించాడు. తర్వాత మరో సందర్భం అడుగుతాడు, శాస్త్ర పరిశీలన చదువుతారు, కైసరే పన్నిచ్చేది పన్ను కట్టాలా వద్దన్న ప్రభు ఏమన్నాడు? ఒక నాణ్యం తీసుకొని రండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఈ రాత ఎవరిది అన్నప్పుడు కైసర్ అన్నాడు. అయితే కైసరవి కైసర దేవునికి అంటే యేసుప్రభువు పన్నులు కట్టమని చెప్పాడా వద్దని చెప్పాడా? కానీ మనం కూడా అన్ని కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి పనులు కట్టాలి, గవర్నమెంట్ ట్యాక్స్ అన్ని కట్టాలి, కనుక మానేయకూడదు, ఎత్తేయకూడదు, అర్థమైంది. యేసుప్రభువు కట్టమని చెప్పాడు, కానీ ఇప్పుడు కట్టమని నేర్పించాడు ఆయన. కాబట్టి కైసరే అంటే దేవునికి అంటే యేసుప్రభువు ఎక్కడ కూడా పన్నులు కట్టవద్దని గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? ఈయన పన్నులు కట్టవద్దన్నాడు, ఈయన రాజు చెప్పుకుంటున్నాడు కనుక అని చెప్పి ఈ 4 నేరాలు మోపారండి. కాబట్టి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాన్నాడు, మొదటి నేరం. రెండవదిగా దేవుని కుమారుడు చెప్పుకున్నాడు. 3వ నేరం ఏంటంటే జనాన్ని తిరుగుబడి ప్రేరేపిస్తున్నాడు అని 3వ నేరం. 4వది ఏంటంటే పన్నులు కట్టవద్దన్నాడని. ఈ 4 నేరాలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన్ను సిలువ వేయడానికి ఆయన్ను అప్పగిస్తున్నారు. కానీ ఇప్పుడు 5 సంఖ్యలు మనం చూసాం, కానీ 5వ సంఖ్య ఒకరి మీద ఒకరి నేరం మోపుకోవాలి, కానీ సభవాడే నేరం మోపుతున్నారంటే ఇది ఎంతో అన్యాయం. 6వ సంగతి అన్నది పస్కా పండుగ రోజు తీర్పు తీర్చకూడదు. యేసువారు తీర్పు తీర్చింది ఎప్పుడది? పస్కా రోజే. కనుక పస్కా పండుగ రోజు అసలు ఎక్కడ ఏ కోర్టులు పనిచేయదు. పండుగ రోజు అందరికి హాలిడే లేదు. ఎందుకు? పండుగ రోజు అన్ని సెలవులు ఉంటాయి, అంటే ఏ జడ్జిమెంట్ ఇవ్వరన్నమాట. అలాంటి ఇప్పుడు పండుగ రోజే వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. పస్కా పండుగ అది చాలా పవిత్రమైన పండుగ యూదులకి, కనుక గమనించామంటే అట్లాంటిది ఆ రోజు పస్కా పండుగ రోజు ఎలాంటి తీర్పు తీర్చకూడదు, కానీ ఆ రోజు తీర్పు తీర్చారు. ఎందుకంటే క్రీస్తుని మన పస్కా పశువు వధించబడాలి. పస్కా పండుగ రోజున వారు ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల అర్పిస్తారు. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఇప్పుడు లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసువారు అర్పించారు. కాబట్టి ఆ రోజుగా పస్కా పండుగ తీర్పు తీర్చకూడదు, కానీ ఆ రోజు తీర్పు తీరుస్తున్నారంటే మనకు అర్థమవుతుంది ఏంటంట ఇది కూడా అన్యాయం. ఇంకా ఆఖరిది 7వది ఏంటంటే అన్యాయం. ఎట్లాంటి అన్యాయం చేశారంటే 7వదిగా మరణ శిక్ష అనేది వెంటనే విధించకూడదు. మరణ శిక్ష అనేది వెంటనే ఎవరికైనా మరణ శిక్ష విధిస్తారు వెంటనే. ఆ మంది చూడ కొంతమంది రేప్ చేసి పంపించారు, కనుక
పెట్రోల్ కోసం కొంతమంది కాల్ చేశారు ఒక అమ్మాయిని. కానీ అది చూసినప్పుడు దేశం అంతా ఏమన్నారు, మరి కాల్ చంపండి, పెట్రోల్ పోయిందని క్యాపిల్ వేశారు. కానీ కోర్టులు మాత్రం వెంటనే అడ్జస్ట్మెంట్ ఇచ్చాయా? కనుక కోర్టులు వెంటనే ఏమో అంటే ఒక వ్యక్తిని వెంటనే చంపడానికి అవకాశము లేదు, చాలా టైం తీసుకుంటారు. కనుక వినాలి, వాళ్ళు వర్షన్స్ కూడా వింటారన్నమాట. అలాంటి ప్లేస్ వారికి ఒక్క రాత్రికి రాత్రి ఏం చేశారు చెప్పండి, ఇది మరణశిక్ష విధించండి ఖరారు చేశారంటే రాత్రికి రాత్రి మరణశిక్ష ఎలా విధిస్తారు? ఇలా విధించారు. కాబట్టి ఇది కూడా అన్యాయం. యేసు వారికి అంత శిల్లు అనేవి జరిగింది. కాబట్టి గమనించామంటే ఆయన మీద ఏ నేరం మోపకుండా పట్టుకొని పోతున్నారు, అది అన్యాయం. రెండవది రాత్రికి రాత్రి తీర్పు తీర్చడం అంటే అది అన్యాయం. రెండవది. మూడవదిగా ఆయన పక్షంగా మాట్లాడటం, నీ పక్షంగా ఎవరు ఉన్నారని అడగకుండా తీర్పు తీరుస్తున్నారు, అది అన్యాయమే. నాలుగవది ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి, ఆ సాక్షులు కూడా సాక్ష్యాలు సరిపడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, అది కూడా అన్యాయమే. ఐదవదిగా ఒకరి మీద ఒకరి నేరం మోపుకోవాలి, కానీ సవాలు మోపుతున్నారంటే ఇది అన్యాయము. తర్వాత మనం గమనించిన ఆరవదిగా పస్కా పండుగ రోజు ఎలాంటి తీర్పులు తీర్చకూడదు, పండుగ రోజు తీర్పు తీస్తారు, ఇది అన్యాయము. ఆఖరి ఏడవది ఏంటంటే మరణశిక్ష వెంటనే విధించేది కాదు. మరణశిక్ష విధిస్తే మళ్ళా తప్పించుకోవడానికి ఎవరి దగ్గరికి పోతారు? భిక్ష కోసం. ఎవరి దగ్గరికి పోతారు? రాష్ట్రపతి దగ్గరికి పోతారు. అయ్యా నాకు శిక్ష పడిందంటే రాష్ట్రపతికి ఆమోదిస్తే మరణశిక్ష ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. కనుక కోర్టులు విధించిన తర్వాత ఒక ఆప్షన్ చివరికి ఏంటంటే రాష్ట్రపతి దగ్గరికి పోతారు. కనుక వాళ్ళు కనుక ఇది యాక్సెప్ట్ చేసి మరణశిక్ష తప్పించండి అంటే వదులుతారన్నమాట. అట్లాంటి ఆ తర్వాత ఏం చేస్తారు? మరణశిక్ష విధిస్తారన్నమాట వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే. ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఒక రాత్రి మరణశిక్ష విధించాలంటే దేశవాదైనటువంటి అన్యాయం. కాబట్టి అందుకే ఆయన మీద మోపిన నేరాల్లో దేవాలయం 3 రోజులు పడగొడతా అన్నాడు. ఇది మొదటి తప్ప అని చెప్పింది, మొదటి నేరము. రెండవదిగా దేవుని కుమారుడు చెప్పుకున్నాడు, ఈయన మరి కుమారుడు, యేసేపు కుమారుడు, ఎడ్లవారి కుమారుడు కానీ అని చెప్పి మాట్లాడి దేవుని కుమారుడు ఎలాగవుతాడు అని ఆయన నిందించారు. మూడవదిగా జనాలు తిరుగుబాటు చేస్తున్నారు గవర్నమెంట్ మీద అని చెప్పారు. నాలుగవదిగా కైసరుకు పన్ను వద్దని చెప్పారు. అలాగే ఈ నేరాలు మోపి యేసు ప్రభువుకి అన్యాయం తీర్పు తీర్చి ఇప్పుడు ఏం చేశారు? ఆయన్ను అప్పగించారంట. లోకాసు వార్త ఆ మాట చదివి మనం ముగిద్దాము చివరిగా. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయం. అందరం కలిసి 25వ వచనం చదువుదాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు యేసును పట్టుకున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకటి గడ్డం పెరిగేస్తా ఉంటే, ఇంకోడు ముసుగు వేసి పిడికిట్లు గుద్దుతా ఉంటే, ఒకటి చేతితో కొడతా ఉంటే, ఒకటి ముళ్ళకేట పెడతా ఉంటే, ఇంకోటి చేతితో వెళ్ళి పెట్టి యేసుని నేను కొట్టిదేవాడు చెప్పని చెప్తా ఉంటే, ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఆడుకుంటున్నారు, ఆయనతో చేస్తారు. అలాంటి ఆ ఘోరాతి ఘోరమైన శిలువ శిక్ష ప్రభువాన్ని అప్పగించాడు. అప్పుడు అప్పగించినప్పుడు ఆయన దేవుని కుమారుడు కదా, పరలోకం నుండి మానవాళి పరిహారం కోసం వచ్చిన దేవుడు కదా, అట్లాంటి వారిని ఎవరికి అప్పగించారంట? 7 రకాల మనుషులకు అప్పగించారు. అది చూసి మనం ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా ఎవరికి అప్పగించారు ఆయన? మొదటి మత్తయి సువార్త కొత్తగా చూసుకుని మనం ఆరాధిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువారు దేవుడు అయి ఉండి ఆయన మనుషులకు అప్పగించుకున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త చూడండి, ఆయన ఎవరికి అప్పగించారంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. వారు గలిలీలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు. కానీ మొదటగా మనుషులకు అప్పగించుకున్నాడు. కనుక మన పాప పరిహారం కోసము రాజులకు మనుషుల మీద నిలబడ్డాడు. కానీ ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడికి వచ్చి కనుక దేవాది దేవుడు అయింది ఆయన మనుషుల చేతుల్లో పడ్డాడు. ప్రభా, ఎందుకు అలాంటి ఘోరమైన మరణం అంటే నీ కొరకే కనుక నీ పాప పరిహారం కొరకే నేను మనుషుల చేతిలో పడడానికి ఇష్టపడ్డాను. ఆయన మనుషులకు అప్పగించుకున్నాడు. రెండో దేవుడికి అప్పగించారు. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారికి మరణశిక్ష విధించు. రెండవదిగా ఆయన శాస్త్రులకు అప్పగించుకున్నాడు. రెండో సంగతి మనం గమనించామంటే యేసు ప్రభువారిని ఎవరికి అప్పగించారంటే వాళ్ళు శాస్త్రులకు అప్పగించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన దేవుడై ఉండి మనుషుల చేతిలో పడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన శాస్త్రులు కూడా అప్పగించుకున్నట్టు మనకు వస్తాం. ఇంకా ఎవరికి అప్పగించుకున్నారంటే ఆయన్ని ఇదే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త
20వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19. ఆయనను అపహరించుటకును, బాణాలతో కొట్టకును, సిలువేటకును అన్య జనులకు ఆయనను అప్పగింతరు. మూడోది ఎవరికి అప్పగించుకున్నాడు? ఆయన అన్య జనుల చేతుల్లో పడ్డాడు. అన్య జనులకు ఆయన అప్పగించినట్టుగా ఒకటి మనుషులకు అప్పగించుకున్నాడు. రెండవదిగా ఆయన శాస్త్రులకు అప్పగించుకున్నాడు. మూడవదిగా ఆయన అన్య జనులకు అప్పగించుకున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నాలుగవది ఇంకొకరికి అప్పగించుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడమ్మ, గమనించండి. 45వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం. మత్తయి 26:45. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. కాబట్టి ఎవరికి అప్పగించబడంటే ఆయన పాపుల చేతి. కాబట్టి పరిశుద్ధులైన దేవుడు ఆయన పాపుల చేతుల్లో పడ్డాడు. కానీ కారణం ఏంటంటే పాపులందరూ చుట్టూ గుమ్మికూడారు, అపహాసం చేసేవారు, హేళన చేసేవారు. కనుక ఈ అద్భుతాలు చేసే కదా వీడు తనను రక్షించుకోవాలంటే కేకలు వేసేవారు. అట్లాంటి పాపుల చేతుల్లో పడ్డాడు పరిశుద్ధ దేవుడు. ఇది ఎన్నో సంగతి? 4. మొదటిది మనుషులకు అప్పగించుకున్నాడు. రెండవదిగా శాస్త్రం అప్పగించుకున్నాడు. మూడవదిగా అనిలకు అప్పగించుకున్నాడు. నాలుగవదిగా పాపులకు ఆయన అప్పగించబడ్డాడు. ఇంకా 5వ సంగతి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతిని పొంతి పిలాతునకు అప్పగించేది. కాబట్టి 5వదిగా అధిపతులకు అప్పగించుకున్నాడు. అధికారులకు, ఆనాటి గవర్నమెంట్ అధికారిని పిలాతు అప్పగించారు. కాబట్టి ఆయన అధికారుల చేతిలో పడ్డాడు. యేసు అన్నాడు, భూమి మీదను పరమందును నాకు సర్వాధికారము కలిగి చెప్పిన ప్రభు, సమస్త సర్వశక్తివంతమైన ప్రభు ఈ లోక సంబంధమైన అధికారుల చేతిలో పట్టడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఇది 5వ సంగతి. కానీ అధికారులకు ఆయన అప్పగించారు. 6వది ఎవరికి అప్పగించారంట? ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 27:27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చారు. యేసు ప్రభువు చివరికి అధిపతి పిలాతు ఏం చేశాడంటే సైనికులకు అప్పగించాడు, మీరు పోయి సిలువ వేయండి అని చెప్పేసి. 6వది యేసు ప్రభువారు ఆనాటి రోమా బంట్రోతులు, రోమా సైనికుల చేతుల్లో పడ్డాడు. రోమా సైనికులు ఆయన చంపారు. కాబట్టి బల్యంతో పొడిచారు. కారణం ఏంటంటే సిలువ వేశారు. కారణం ఏంటంటే ఆయన 6వదిగా సైనికులకు అప్పగించబడ్డాడు. ఆఖరి దేవుడో చూద్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. ఇంకా అప్పగించుకున్నాడంటే ఆయన అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపిద్దారు. కనుక ఎవరికి అప్పగించుకున్నాడంటే ఆయన దుష్టులకు అప్పగించబడ్డాడు. కనుక దుష్టుల చేతిలో పడ్డాడు. కనుక ఆ రీతిగా యేసు ప్రభువారు ఆ సిలువలో బలి అయిపోయాడు. ఉదయకాలం ప్రభువా, నువ్వు దేవుడు వెండి లోకానికి వచ్చి మనుషుల చేతుల్లో పడ్డావా, శాస్త్ర చేతుల్లో పడ్డావా, పాపుల చేతుల్లో పడ్డావా, అనుజనుల చేతుల్లో పడ్డావా, ఈ లోక అధికార చేతుల్లో పడ్డావా, సైనికుల చేతుల్లో పడ్డావా, దుష్టులైనటువంటి ఈ లోక దుష్టుల చేతుల్లో పడ్డావా? ప్రభా, ఎందుకు ఇలాంటి ఘోరం అన్నమంటే ప్రభు అంటాడు కదా, నీ మీద నా ప్రేమ చేత నీ కొరకు కనుక నిన్ను విడిపించడానికే నేను అప్పగించబడ్డాను. ఒకవేళ ప్రభు అప్పగించబడకపోతే ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ నిత్య నరకం మనం పొందవలసి ఉంటుండగా దాన్ని తప్పించడానికి మనకు బదులుగా ఆయన అప్పగించబడ్డాడు. అందుకే 53లో కనుక మన అధికమైన నిమిత్తం అతడు గాయపరచబడి, మన దోషముల నిమిత్తము నలుగొట్టబడి, మన సమాధాన శిక్ష అతని మీద ఇప్పుడు అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. కాబట్టి ఉదయకాలం ఈ యొక్క తలపోసుకుని యేసు ప్రభువారికి 7 రకాల ప్రజలు కనుక వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళందరూ అన్యాయమే చేశారు. ఎలాంటి అన్యాయం జరిగిందో 7 సంగతులు మనం చూసాము. అలాంటి అన్యాయం చేసి ఎలాంటి మనుషుల చేతుల్లో ఆయన పడ్డాడు. దేవాది దేవుడేంటి, ఆకాశమైన సింహాసనం, భూమాన్ని పాదపీఠం సమస్తం నిర్మించిన దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు ఈ లోకంలో సామాన్యమైన మనిషిగా దిగి వచ్చి ఎట్లాంటి మనుషుల చేతులు అప్పగించబడ్డాడో మనం చూసాము. అలాంటి ప్రేమ ప్రభు మన కోసం చూపించినందుకు గాను ఎలుగెత్తి ప్రభువును మన ఆత్మ సత్యంతో మనం కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధించడం గాక. మనం లేచి నిలబడి ఒక పాట మనం పాడుకుంటాము. పాడుకుని కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధిద్దాం. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై అనే పాట మనం పాడదాము. చూడండి,
118 పాట, పాట సంఖ్య 118. 118 కొత్త ప్రతుల్లో 118, పాత వాటిలో 116 అర్పింతు స్తోత్రులు నీ సిలువలోన అనే పాట. చిన్న పాట పాడుకుని కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధిస్తాం. పాట సంఖ్య 118 కొత్త ప్రతుల్లో, పాత వాటిలో 116. అర్పింతు స్తోత్రులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. తలను ముండా కిరీటము పొంది కాళ్ళ చేతులు గుర్చబడి. తలను ముండా కిరీటము పొంది కాళ్ళ చేతులు గుర్చబడి. బలి అయితివి గొర్రె పిల్లవాడి నా కొరకే ఓ ప్రభువా. బలి అయితివి గొర్రె పిల్లవాడి నా కొరకే ఓ ప్రభువా. అర్పింతు స్తోత్రులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి
సైనికుల్లో కొన్ని నిమిషాలు క్లుప్తంగా మరిద్దరు సహోదరులు ఒక సహోదరులాగా ఒక 15 నిమిషాలు మన ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి మీ ఆరాధన క్లుప్తంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఆరాధించండి. సండే స్కూల్ ఏమి ఉండదు, పిల్లలందరూ ఎక్కడ ఉంటారు. 15 నిమిషాల్లో మనము ఆరాధన ముగించుకుంటాము. మొదలుపెట్టాము.